అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. తొలి నుంచే రైతు భరోసా ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు సాకులు వెతుకుతూనే ఉన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించిన వ్యవసాయ కోత పెట్టే విస్తీర్ణాన్ని కూడా ఖరారు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ యాసంగిలోనే దీనికి సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. తొలి నుంచి రైతు భరోసా ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు సాకులు వెతుకుతూనే ఉన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పుడే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించిన వ్యవసాయ శాఖ కోత పెట్టే విస్తీర్ణాన్ని కూడా ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఈ యాసంగిలోనే దీనికి సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం పంటలు సాగు చేసిన భూములకే భరోసా ఇవ్వాలని, పంటలు వేయని భూములకు కోత పెట్టాలనే అంశాన్ని సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పంటలు వేయని భూములను లెక్కించేందుకు శాటిలైట్ సర్వేను ఎంచుకుంది. ఈ బాధ్యతను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగించింది. అధికారులు తొలుత వివిధ జిల్లాల్లో సర్వేను పూర్తి చేశారు. ఇందులో భాగంగానే 1.12 కోట్ల ఎకరాల్లో శాటిలైట్ సర్వే పూర్తి చేసినట్లు తెలిసింది. 11 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని సర్వేలో గుర్తించిన బృందాలు వ్యవసాయ శాఖకు నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఆ భూములకు రైతు భరోసా కోత పెట్టే అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 నుంచి 30 లక్షల ఎకరాల రైతు భరోసా సాయంలో కోత పెట్టే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇందుకు వివిధ కారణాలను చూపుతోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏటా 153 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయంగా రైతు బంధు నగదు పంపిణీ చేసేది. ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ మొన్నటి వానాకాలంలో వివిధ సాకులు చూపుతూ 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా నగదు సాయాన్ని రైతులకు పంపిణీ చేస్తుంది. ఈ యాసంగిలోనూ ఇదే భూమికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ సర్కార్తో పోల్చితే కాంగ్రెస్ సర్కార్ ఇక్కడే 7.27 లక్షల ఎకరాలకు కోత పెట్టింది. శాటిలైట్ సర్వేలో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని తేల్చింది. ఈ రెండు కలిపి రైతు భరోసా కోత పెట్టే భూమి విస్తీర్ణం 18.27 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది మొత్తం 145.73 లక్షల ఎకరాల్లో 112 లక్షల ఎకరాల్లోనే శాటిలైట్ సర్వే చేస్తుంది. అంటే ఇంకా సుమారు 34 లక్షల ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉంది. కనీసంగా 5 నుంచి 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని తేల్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ లెక్కన పంటలు సాగులో లేని భూమి 26.27 లక్షలకు పెరుగుతోంది. ఇంకా కోత పెట్టాలనుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. వివిధ కారణాలు చూపుతూ దాన్ని 30 లక్షల ఎకరాల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చిందని, వాటన్నింటినీ తాము ప్రక్షాళన చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పింది. ఆ తర్వాత ఏడాది క్రితం సాగులోనే భూములను సర్వే చేయించింది. ఆనాడు సుమారు 2.5 లక్షల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆ సర్వేలో కొన్ని చోట్ల కేవలం ఆ సీజన్కే పంట వేయని భూములను చేర్చినట్టు తెలిసింది. ఆ భూములు పంటలు సాగు చేసుకునే భూములేనని జాబితాలో నుంచి తొలగించొద్దంటూ బాధిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ ఆ ప్రభుత్వం ససేమీరా అన్నది. ఒకవేళ పంటలు సాగు చేస్తే అప్పుడు భరోసా ఇస్తామంటూ సుద్దులు చెప్పింది. ఆ తర్వాత రైతులు ఆ భూముల్లో పంటలు వేసినా ఇప్పటి వరకు రైతు భరోసా రావడం లేదు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సర్కారు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పటికే బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించే సాగు చేస్తున్న తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతు భరోసా ఇవ్వాలంటూ కోరుతున్నారు.